శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మీరు చూస్తున్న ఈ దృశ్యం విజయనగరం జిల్లా బైరెడ్డిపాలెం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ రోడ్డు వెడల్పు పనులు అంటే విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అప్రోచ్ రోడ్డుని నిర్మించేందుకు అక్కడ అధికారులు ప్రొక్లైనర్తో వచ్చారు. రోడ్డు నిర్మాణం కోసం అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే ఆ రోడ్డు నిర్మాణ పనులు స్థానిక రైతులు అడ్డుకున్నారు. అడ్డుకొని ఏదైతే ప్రొక్లైనర్ బకెట్ ఉంటుందో, తవ్వకానికి వాడే బకెట్ ఉంటుందో ఆ బకెట్లో కూర్చొని ఇక్కడ పనులు నిలుపుదల చేయాలని వాళ్ళు నిరసన చేశారు. అయితే అక్కడ పనులు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్ అధికారులు ఆ బకెట్లో కూర్చున్న రైతులని అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్లి పక్కన ఒడ్డున పడేసి అక్కడ రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఎందుకు ఇంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది భోగాపురం బైరెడ్డిపాలెంలో అంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది, అక్కడ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యాయి మనం చూసాం. అయితే భోగాపురంలో ఆ ఎయిర్పోర్ట్ కోసం నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డు పనుల విషయంలో కొంత వివాదం ఉంది, న్యాయపరమైన వివాదం ఉంది. అక్కడ రైతుల భూసేకరణ అంశంలో వివాదాలు ఉన్నాయి. ఈ నష్టపరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడంతో పరిహారం కొంత ఆలస్యమైంది. దీంతో కోర్టులో పరిహారం అంశం తేలిన తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటూ అక్కడున్న రైతులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే వీరి ఆందోళనని అధికారులు పట్టించుకోలేదు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు, అసలు రైతులను లెక్క చేసిన పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. ఎటువంటి పరిహారం చెల్లించకుండానే, ఎటువంటి పరిహారం అందించకుండానే అక్కడ రోడ్డు నిర్మాణ పనులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. నిర్మాణ పనులు అడ్డుకునేందుకు బైరెడ్డిపాలెం గ్రామస్తులంతా ఒక్కసారిగా పనులు అడ్డుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆ ప్రొక్లైనర్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు వారితో వాగ్వాదానికి దిగారు. మీకు పనులు అడ్డుకునే హక్కు లేదని చెప్పారు, ఎందుకంటే అప్రోచ్ రోడ్డు నిర్మాణం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. కానీ రైతులు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపరిహారం చెల్లించే వరకు, నష్టపరిహారం మాకు అందే వరకు మా భూముల్లో ఎటువంటి పనులు చేపట్టడానికి వీల్లేదంటూ రైతులు కూర్చున్నారు. సాధారణంగా మనం కూడా ఆలోచించవచ్చు, మన సొంత భూమిని ప్రభుత్వం తీసుకున్నా లేకపోతే కాంట్రాక్టర్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా మనకు డబ్బులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా, మన భూమికి తగిన పరిహారం రాకుండా ఎలా పనులు మొదలు పెడతారు, ఎవరు అంగీకరిస్తారు? ఇక్కడ రైతులు కూడా డిమాండ్ చేసింది, పట్టుబట్టింది అదే. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని రైతులు పట్టుబట్టారు. అందుకని అక్కడ ప్రొక్లైనర్లు అడ్డుకున్నారు. ప్రొక్లైనర్లు పని చేయకుండా ఉండేందుకు వాటి బకెట్లలో కూర్చొని అక్కడ వాటి పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికారుల కళ్ళ ముందు, పోలీసుల కళ్ళ ముందు ఎంత బాధ్యతారాహిత్యమో ఒకసారి చూడండి. వాళ్ళ ప్రాణాలను ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేసి ఆ బకెట్లో ఇద్దరు రైతులని, ఒక మహిళ ఉంది, ఇద్దరు వృద్ధులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ బకెట్లో కూర్చున్నారు. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ వృద్ధుల కథన కనిపిస్తున్నాడు మనకి విజువల్లో చాలా స్పష్టంగా చూడండి ఒకసారి. వాళ్ళని బకెట్లో అట్లే ఎయిర్లో తీసుకొని కింద జనం ఆందోళన చేస్తున్నారు. ఆ బకెట్లో ఎత్తి అవతల పడేశారు. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే భూములు లాక్కున్నట్టు అవుతుంది. ఇది నిజానికి అభివృద్ధికి భూములు ఇవ్వాలి, అభివృద్ధికి సహకరించాలి ల్యాండ్స్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఎక్కడంటే ఇక్కడ అంటే బెదిరింపులకు పాల్పడి, బెదిరిస్తూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ భూములు లాక్కుంటున్నారనే విషయం చాలా స్పష్టంగా ఈ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా రైతులు నమ్ముకొని బతికేదే భూమిని. ఆ భూమిని మర్యాదగా తీసుకుంటే బాగుండేది, ఆ భూమికి మర్యాదగా పరిహారం చెల్లించి తీసుకుంటే బాగుండేది. ఇదేం దౌర్జన్యం? ప్రభుత్వం కూడా ఇలా దౌర్జన్యానికి పాల్పడితే, ప్రభుత్వ అధికారులు ఇలా దౌర్జన్యం చేస్తే వాళ్ళని ఆదుకునేది ఎవరు? రైతులు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? కోర్టుకు వెళ్ళారు, కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆదేశాలని, కోర్టు విచారణని కూడా లెక్క చేయకుండా అధికారులు ఇక్కడ దౌర్జన్యం చేయడంపై దుమారం చెలరేగుతుంది. ఇష్యూ ఇంకా పెద్దగా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ బకెట్లో ఈ రైతులని ఎత్తి పడేస్తున్న దృశ్యం మాత్రం వైరల్గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ సృష్టిస్తోంది. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో చెలరేగుతున్న ఈ దుమారంపై పెద్ద వివాదాస్పదమైన మలుపుగా ఈ వీడియో గురించి మాట్లాడొచ్చు. మీరేమనుకుంటున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అధికారుల తీరు సరిగ్గా ఉందనుకుంటున్నారా, లేదంటే రైతులను అలా తొలగించడానికి, అలా బకెట్లో ఎత్తి అవతల పడేయడానికి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.